నమస్కారం. ఈరోజు మనం చూడబోయేది కేవలం ఒక ఎన్నికల ఫలితం కాదు. ఇది ఒక పొలిటికల్ కేస్ స్టడీ, అంటే గెలుపులోనే దాగి ఉన్న ఒక హెచ్చరిక సిగ్నల్ అన్నమాట. రాజంపేట 2024లో అసలేం జరిగింది? ప్రజాతీర్పు ఎందుకు బలహీనపడింది? ఆ కారణాలను లోతుగా విశ్లేషిద్దాం. ఈ నంబర్ చూడండి, 7016. 2024లో రాజంపేట నియోజకవర్గంలో గెలుపు మార్జిన్ ఇది. పైకి చూడ్డానికి ఇదొక గెలుపే. అవును, గెలుపే కదా. కాని రాజకీయాల్లో ప్రతి అంకె ఒక కథ చెబుతుంది. ఈ నంబర్ విజయం కంటే ఎక్కువగా ఒక హెచ్చరికను ఇస్తుంది. ఇప్పుడు ఈ నెంబర్తో పోల్చి చూడండి, 35,272. ఇది 2019లో వచ్చిన గెలుపు మార్జిన్. తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదా. అసలు ప్రశ్న ఇదే, కేవలం 5 ఏళ్లలో ఇంత పెద్ద ఎత్తున మద్దతు ఎందుకు తగ్గిపోయింది? ఈ విశ్లేషణలో మనం ఈ ప్రశ్నకు జవాబు వెతకబోతున్నాం. సరే, మన విశ్లేషణ ఎలా సాగుతుందో చూద్దాం. ముందుగా రాజంపేటలో ప్రజాతీర్పు ఎందుకు బలహీనపడిందో అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో ప్రజల మాట విందాం. మూడవది ఓటింగ్ సరళిని, దాని వెనుక ఉన్న కారణాలను విడమర్చి చూద్దాం. ఇక నాలుగవది ప్రజల నమ్మకాన్ని మళ్లీ ఎలా పొందాలనే దానిపై ఒక బ్లూ ప్రింటును పరిశీలిద్దాం. చివరిగా పాలన అనేది ఒక హామీ అనే అంశంతో ముగిద్దాం. సో, సమస్య నుంచి నిర్ధారణకు, అక్కడ్నుంచి పరిష్కారానికి వెళ్తున్నామన్నమాట. మొదటి భాగం, రాజంపేట బలహీనపడుతున్న ప్రజాతీర్పు. ఇప్పుడు మనం ఈ నియోజకవర్గాన్ని, దాని రాజకీయ ప్రాధాన్యతను, అసలు ఈ విశ్లేషణకు కేంద్రబిందువైన ఆ ప్రశ్నను అధికారికంగా చూద్దాం. రాజంపేట నియోజకవర్గం నంబర్ 125 ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో ఉంది. ఇది కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు, ఇది రాయలసీమ రాజకీయ, సామాజిక సమీకరణాలకు ఒక అద్దంలాంటిది. మనం వివరాల్లోకి వెళ్లే కొద్దీ దీని ప్రాముఖ్యతేంటో మనకే స్పష్టమవుతుంది. ఈ నియోజకవర్గ ప్రొఫైల్ చూస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ఇక్కడ 6 మండలాలు, సుమారుగా 2,28,000 మంది ఓటర్లున్నారు. 2024లో 81% ఓటింగ్ నమోదైందంటే అంటే ప్రజలు చాలా చురుగ్గా పాల్గొన్నారని అర్థం. ఇక్కడ రెడ్డి, బలిజ, కాపు, రాజు సామాజిక వర్గాలు కీలకం. అలాగే దాదాపు 9-10% ఉన్న ఎస్సీ జనాభా కూడా ఫలితాన్ని అర్థం చేసుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రెండో భాగం, క్షేత్రస్థాయిలో ప్రజల గొంతు వినడం. ఇప్పుడు మనం కేవలం డేటాను పక్కనపెట్టి నేరుగా గ్రౌండ్లోకి వెళ్దాం. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడూ స్థానికంగానే ఉంటాయి. ప్రజల రోజువారీ కష్టాలు, వారి పోరాటాలే రాజకీయాలను నడిపిస్తాయి. ఉదాహరణకు సిద్ధవటం మండలం తీసుకుందాం. ఇక్కడ పెన్నా నది వరదలు ప్రతి ఏటా వచ్చే సమస్య. ఇది వాళ్ల బతుకుదెరువును దెబ్బతీస్తోంది. వాళ్లు కోరుకునేది మెరుగైన సహాయక చర్యలు, శాశ్వత నీటిపారుదల పరిష్కారాలు. చూడండి, పర్యావరణ సమస్యలు ఓటర్ల మూడ్ని ఎంత బలంగా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. ఇక ఒంటిమిట్ట, ఇది ఒక పుణ్యక్షేత్రం, ఒక సెమీ అర్బన్ ప్రాంతం. పండుగలప్పుడు, యాత్రికుల రద్దీ పెరిగినప్పుడు కనీస సౌకర్యాలపై విపరీతమైన భారం పడుతోంది. చుట్టుపక్కల గ్రామాలకు సరైన రోడ్లు లేవు, మంచినీళ్లు, వైద్యం కోసం డిమాండ్లు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ మౌలిక సదుపాయాల లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నందలూరుకు వెళ్తే ఇక్కడ రైతుల కష్టాలు మరో రూపంలో ఉన్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు గ్రామాల్లో సరైన బడుల్లేకపోవడం, అది వాళ్ల పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపుతోంది. నీళ్లు, చదువు, ఈ రెండూ ఇక్కడి ప్రధాన సమస్యలు. ఇక రాజంపేట టౌన్, ఇక్కడ సమస్యలు వేరేలా ఉన్నాయి. పట్టణ ప్రాంతం కదా, ప్రభుత్వ సేవలు అందరికీ సరిపోవట్లేదు. మధ్యతరగతికి సొంత ఇల్లు ఒక కలగా మిగిలిపోతోంది. యువతలో నిరుద్యోగం, ఇలాంటి పట్టణ సవాళ్లు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఈ ఒత్తిళ్లే పట్టణ ఓటర్ల ఆలోచనలను మారుస్తాయి. వీరబల్లె, టీసుండుపల్లిలాంటి మిగతా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో చూస్తే వ్యవసాయానికి మద్దతు, తాగునీరు, గిరిజన వర్గాలకు మెరుగైన సౌకర్యాలు కావాలని అడుగుతున్నారు. భూమి రికార్డులు, రోడ్లు, నీళ్లు, ఇలాంటి ప్రాథమిక అవసరాలు కూడా ఇంకా పరిష్కారం కాని సమస్యలుగానే ఉన్నాయి. ప్రజల నుంచి వస్తున్న ఈ గొంతులన్నింటినీ మనం విన్నప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మన రాజ్యాంగ వ్యవస్థ అంతా వ్యక్తి గౌరవం అనే పునాదిపై నిర్మించబడింది. అంటే ప్రజాప్రసంగం సమాచారంతో, బాధ్యతతో కూడుకుని ఉండాలి. ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను అదే దృష్టితో చూడాలి. మూడో భాగం,
ఓటు స్వరూపం. సరే, ఇప్పటిదాకా ప్రజల మాట విన్నాం. ఇప్పుడు ఆ మాటలు ఓట్ల రూపంలో, సంఖ్యల రూపంలో ఎలా మారాయో చూద్దాం. క్షేత్రస్థాయి సమస్యలు ఎన్నికల డేటాగా ఎలా రూపాంతరం చెందాయో పరిశీలిద్దాం. ఈ బార్ చార్ట్ మొత్తం కథను నంబర్లలో చెప్తుంది. 2019 నుంచి 2024 మధ్య వైఎస్సార్సీపీ ఓట్ షేర్ 57.8% నుంచి 50.2% పడిపోయింది. అదే టైంలో టీడీపీ ఓట్ షేర్ 36.4% నుంచి ఏకంగా 46.4% పెరిగింది. అంటే దాదాపు 10% ఓట్ల స్వింగ్ జరిగింది. మద్దతు తగ్గిపోతుందనడానికి ఇంతకంటే పెద్ద గణాంక రుజువు అవసరం లేదు. ఈ ఫలితాన్ని పూర్తిగా విశ్లేషించాలంటే మనం స్వాట్ అనాలిసిస్ చెయ్యాలి. బలాలు, బలహీనతలు, అవకాశాలు, ముప్పులు. బలాలేంటంటే స్థానిక కేడర్ ఐక్యంగా ఉంది. బలహీనతలు అంతర్గత వర్గపోరు ఇంకా ఉంది. మద్దతు స్పష్టంగా తగ్గిపోయింది. అవకాశాలు కోర్ ఓట్ బ్యాంకును సమీకరించుకోవడం. ఇక ముప్పులు బలమైన ప్రభుత్వ వ్యతిరేకత, ఐక్యంగా ఉన్న ప్రతిపక్షం. ఈ అంతర్గత, బాహ్య కారణాలే ఫలితాన్ని నిర్ణయించాయి. అయితే ఫలితాన్ని మార్చేసిన అంశాలు ఏంటి? ముఖ్యంగా మూడున్నాయి. మొదటిది కుల సమీకరణాలు. బలిజ అంటే కాపు సామాజిక వర్గం, అలాగే రాజు కమ్యూనిటీ, వీళ్ళు స్వింగ్ ఫ్యాక్టర్స్గా మారారు. ఇక రెండోది యాంటీ ఇన్కంబెన్సీ. వరద సాయం విషయంలో, కొన్ని లోకల్ ప్రాజెక్టుల విషయంలో ఇచ్చిన హామీలు నెరవేరలేదనే అసంతృప్తి జనంలో బాగా పెరిగింది. మూడోది చాలా ముఖ్యం, ప్రతిపక్షం ఎత్తుగడ. టీడీపీ ఒక బీసీ అభ్యర్థిని నిలబెట్టడం, రెడ్డియేతర వర్గాలను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. నాలుగవ భాగం నమ్మకాన్ని పునరుద్ధరించడానికి ఒక బ్లూప్రింట్. ఓకే, సమస్యను విశ్లేషించాం. ఇప్పుడు ఈ నివేదికలో సూచించిన డేటా ఆధారితంగా ఆచరణలో పెట్టగలిగే పరిష్కారాలేవో చూద్దాం. ఈ నివేదిక స్పష్టంగా 3 దశల ప్రణాళికను సూచిస్తోంది. స్టెప్ 1, మారుమూల గ్రామాలకొక పెద్ద తాగునీటి పథకాన్ని వెంటనే ప్రారంభించడం. స్టెప్ 2, కీలకమైన గ్రామీణ రోడ్ల పనులను పూర్తి చేస్తామనే ఒక కమిట్మెంట్ ఇవ్వడం. స్టెప్ 3, రాజంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను అప్గ్రేడ్ చేయడం. ఇవి ఓటర్ల సమస్యలను నేరుగా పరిష్కరించి నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడానికి స్పష్టమైన ప్లాన్స్. నమ్మకాన్ని మళ్లీ పొందాలంటే కేవలం పనులు చేస్తే సరిపోదు, ప్రజల్లోకి వెళ్లే విధానం కూడా మారాలి. ఈ చార్ట్ అదే చూపిస్తుంది. ముఖ్యంగా వెనుకబడిన తరగతులతో, అంటే బీసీలతో మళ్లీ సంబంధాలు బలోపేతం చేసుకోవడంపై ఫోకస్ పెట్టాలని నివేదిక చెప్తోంది. అలాగే యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కూడా చాలా ముఖ్యమైన విభాగాలు. ఇక ఈ రిపోర్ట్లో ఉన్న అన్నింటికన్నా సూటిగా, ఒక రకంగా చెప్పాలంటే సవాలు విసిరే సిఫార్సు ఒకటుంది. దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూస్తే ఓట్ల శాతంలో పెద్ద తగ్గుదల, గెలుపు మార్జిన్ బాగా పడిపోవడం, ఈ కారణాల వల్ల ఇకపాటిని మార్చాలని సూచిస్తున్నాం అని స్పష్టంగా చెబుతోంది. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో, ఈ సలహా వెనుకున్న డేటా ఎంత పక్కాగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది నిజంగా చాలా కీలకమైన పాయింట్. ఐదవ, చివరి భాగం, పాలన ఒక వాగ్దానంగా. ఇప్పుడు మనం రాజంపేట ఉదంతం నుంచి ఆధునిక పాలన, నాయకత్వం గురించి ఒక పెద్ద పాఠాన్ని నేర్చుకుందాం. మంచి పాలన అంటే కేవలం ప్రాజెక్టులు కట్టడం మాత్రమే కాదు, పౌరులను గౌరవించడం కూడా. మన ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత డేటా, గోప్యత అనేవి ప్రాథమిక హక్కులు. భారతదేశం కొత్త డీపీడీపీ చట్టం ప్రకారం ఏ పౌరుడి సమాచారాన్నైనా వాడే ముందు వాళ్ల అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఇది కూడా ప్రజల నమ్మకాన్ని గెలవడంలో ఒక ముఖ్యమైన భాగం. ఓటర్ల అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్న ఈ కాలంలో ఒక నాయకుడు తన ముందున్న హెచ్చరిక సంకేతాన్ని తన పునరుద్ధరణకు ఒక బ్లూప్రింట్గా ఎలా మార్చుకోగలడు? ఈ ప్రశ్న ఈ మొత్తం విశ్లేషణకు సారాంశం. రాజంపేట కథ కేవలం ఒక నియోజకవర్గానిది కాదు, ఆధునిక ప్రజాస్వామ్యంలో నాయకత్వానికి, జవాబుదారీతనానికి ఇదొక పాఠం. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ పీపుల్-సెంట్రిక్ లీడర్ అండ్ అప్లిఫ్ట్ యువర్ కాన్స్టిట్యుయెన్సీ, get in touch with blueprintstrategies.ai at mgr@blueprintstrategies.ai or call 080420416002. Purpose beyond politics.